లాస్ట్ వీడియోలో అయితే కొన్ని చేప ముక్కలు మేము బాయిల్ చేసుకొని తింటామని చెప్పినాను కదన్నా. మేము సముద్రంలో ఉన్నప్పుడు మేము డైలీ ఫిష్ తింటామన్నా. ఆ ఫిష్ వల్ల అయితే మాకే చిన్నది గడ సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏమీ లేదు. సముద్రం చేపలు తినడం వల్ల అయితే బెనిఫిట్స్ అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయన్న. అలాగే బాయిల్ చేసుకున్న ఫిష్ అయితే చాలా అంటే చాలా మంచిది హెల్త్ పర్పస్ మీద. చూడండి అర్ధరాత్రి టైంలో మావైతే ఫిష్ అయితే ఎలాగైతే తింటున్నామో మీరు కూడా ఫిష్ అనేది బాయిల్ చేసుకుని అయితే ఒకసారి అయితే తినండి అన్న. దాని టేస్ట్ ఎలాగున్నదో మనకైతే కామెంట్ అయితే చేయండి అన్న. బెదరు చదువుకొని ఏం పొడిస్తారు బెదరు, హాయిగా వేటకు రండి. ఏడకొచ్చావు అందరూ. ఈ రోజు మా బాంబర్ది అనేది ఫిష్ బాయిల్ అనేది చాలా బాగా చేశాడు అన్న. ఈడైతే కాంబినేషన్ చూడండి, చేపలోనైతే కారం వేసుకు తింటున్నాడు. చాలా మందికి ఫిష్ బాయిల్ చేయడం అనేది రాదు కదన్నా. చాలా అంటే చాలా సింపుల్ అన్న. వాటర్ లోనే కొంచెం సాల్ట్ వేస్తే చాలన్నా, అందులో ఫిష్ వేస్తే సరిపోద్ది. అందులో ఐటమ్స్ అనేది అసలు ఏమీ యూజ్ చేసే అవసరం లేదు. చూడండి మా బాంబర్ది అయితే ఎలాగైతే తింటున్నాడు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మనకైతే కామెంట్స్ లో చెప్పండి అన్న. మీకైతే ప్రతిదీ కూడా వివరంగా చెప్తానన్నా. మన వీడియో ఎంతమంది నచ్చిందో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సరే అయితే నెక్స్ట్ వీడియో లైవ్ ఫిషింగ్ వీడియోతో వెళ్తాం. బాయ్.